ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం ఈ జ్ఞాపకం ఉందనుకుంటాను, కిందటి నెల సరిగ్గా 8వ తారీఖు, డిసెంబర్ 8వ తారీఖుని మనం చిన్న డయాగ్రామ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ సాంఖ్యయోగం అంతా ఏమిటి కొంచెం గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉండడంతో చిన్న పిక్చర్ కింద మనం వేసుకున్నామండి. ఈవేళ 8వ తారీఖు. ఈవేళ సరిగ్గా ఇది మీరు దగ్గర రాసుకుని ఉంటే రాసుకుని ఉంచుకొని దీని తర్వాత నెక్స్ట్ దీన్ని బట్టి ఫర్దర్ డయాగ్రామ్ పెంచుకోవచ్చు. మొన్న చెప్పినటువంటి క్లాసులో వచ్చినటువంటి మాటలు, వాటి గురించి ఎవరైనా అక్కడ అందులో మనకు వచ్చినటువంటి వాటిలో 2 ప్రధానమైన పదాలు ఎవరైనా గుర్తుపట్టారా మొన్న చెప్పుకున్న పాఠంలో? ఎవరైనా సరే గుర్తుపట్టుంటే కాస్త మాట్లాడండి. అవి గీతలు గీకండమ్మా ప్లీజ్.
మీరు చేశారంటే మొత్తం క్లాస్ అంతా మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను. మొన్న మనం 55వ శ్లోకం ఆ ప్రాంతాల్లో ఉన్నాం మనం. చూద్దాం అది ఒకసారి. ఇది మొట్టమొదటి కిందటి నెలలో చెప్పుకున్నటువంటిది 50. ఏమండి ఇక్కడ మనం 3 రోజుల క్రితం అదే కాస్త మీరు డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తాను, ఒక్కసారి చూడండి, జ్ఞాపకం చేసుకోండి, చాలా అవసరం అది. అసలు కర్మబంధము అంటే ఏమిటి అని చెప్పేసుకున్న క్లాసులో మళ్ళీ ఒక్కసారి పునర్విమర్శ చేస్తున్నాం మనం. కర్మయోగం అంటే ఏమిటి అసలు? ఏమండి అగాడు చెప్పుకున్నట్టు అంటూ మన కర్మయోగం అంటే సమత్వ బుద్ధితోటి లాభాలాభములు, నష్టములు, కష్ట సుఖములు, ఇలాంటి ద్వంద్వములతోటి కాకుండా వాటికి అతీతమైనటువంటి స్థితిలో లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే ఇది నా కర్తవ్యము, నేను చెయ్యాలి అనేటటువంటి భావనతో చేయడానికి యోగం అని. సమత్వం యోగ ఉచ్యతే అని తర్వాత శ్లోకాలు మనకి నిర్వచనాలు దొరుకుతాయండి. ఆయన మనకి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి చెప్పినట్టు పాఠం చెప్పలేదు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాఠం చెప్పినట్టుగా ఆయన పాత రిఫరెన్సెస్ ఒక మాట అంటాడు, కాసుపడి వెనక్కి వస్తాడు, ముందరకు పెడతాడు ఆయన. అలా జరిగింది కనుక కొంచెం మనకి ఏంటంటే మనం అంత స్థాయిలో వాళ్ళం కాదు కనుక కొంచెం పదాలన్నీ కూడా మనకు ఒక వరుసలో చెప్పినట్టుంటే సుఖంగా అర్థమైనట్టు ఉంటుంది. కర్మయోగం అనే మాట మనకి ఇక్కడ యాక్చువల్ చెప్పుకున్నది మనకి 32, 33 శ్లోకాల దగ్గర చెప్పుకున్నా దాని నిర్వచనం మన 46, 45 దగ్గర చెప్పారు. అని చేసి వెనక ముందర పడేవాడికి మరి ఏది మొదలు ఏది తర్వాత చెప్పుకునేది కొంచెం కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఈ డయాగ్రామ్ జ్ఞాపకం చేసుకోండి. అసలు కర్మయోగం అంటే యోగం అనే మాటకి సమత్వం యోగ ఉచితం తర్వాత వచ్చి నిర్వచనం అది. అంటే లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే నా పని నేను చేసుకుంటూ పెడతాను. కష్టం వచ్చింది కదా అని మానేసేయకూడదు, సుఖం వచ్చింది కదా అని పొంగిపోతూ కూడా మానేయకూడదు, విలాసంగా చేయకూడదు అని అలాగే బ్యాలన్స్డ్ మైండ్ సెట్తో చేయడానికి కర్మయోగం అని అన్నారు. అది దేనికోసం అయ్యా? అది ఈశ్వర అనుగ్రహ సిద్ధ్యార్థం అని చెప్పుకుంటుంటాం. మా అదే మన సంకల్పం చెప్పాడు, సంధ్యావందనం కానీ ఏ కార్యక్రమం చెబుతుంటే పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యార్థం అంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు అలా చేయగా చేయగా కొన్నాళ్ళకి జ్ఞానం ఏర్పడుతుంది. ఏ జ్ఞానం అది? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. దానివల్ల కర్మబంధ విముక్తి కలుగుతుందని చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే కర్మబంధం అంటే ఏమిటి ఆ మాట తెలియాలి. కర్మబంధం పై వాక్యం రాసిన చూడండి. మనం చేసేటటువంటి పనులు అది ధర్మానికి చెందినవైనా కావచ్చు, అధర్మానికి చెందినవి కావచ్చు. ధర్మం కోసం ధర్మం ధర్మం ఉద్దేశించి చేసే పనులని ధర్మకర్మ, అధర్మకర్మ. అధర్మాన్ని మనం ఉద్దేశించి చేస్తే దుర్యోధనుడు చేసేటటువంటి ఉదాహరణకి అవన్నీ అధర్మకర్మలే. అన్నీ అధర్మలే. మోసంతో జోదం ఆడడం, ఏమే అభిమన్యుడు వధ, అది అధర్మ యుద్ధం. అది ఇలా ద్రౌపది వస్త్రాభరణ అదంతా అధర్మమైనటువంటి క్రియ. ఇలా ఉండే అదో కర్మబంధం వాడుకుంటుంది. ధర్మబద్ధమైనటువంటి అమ్మ మాట్లాడకండి అమ్మ ప్లీజ్. ధర్మబద్ధమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ధర్మరాజు జీవించినటువంటి జీవన విధానం, అతను యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. అర్జునుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి ధర్మరూపమైనటువంటి కర్మలే చేశారు. వాళ్ళకి కర్మబంధం ఉంటుంది. ఈ 2 కర్మబంధాల నుంచి విముక్తి పొందాలంటే ఈ జ్ఞానం ఇక్కడ అవసరం. ఆ కర్మ ఇది ఏ జ్ఞానం అంటే ఇంకా ఎలాగ ఈ బంధం అది ఎప్పుడు చెప్పే ఉదాహరణే. అది ఇనప సంఖ్యలైనా కావచ్చు, బంగారు సంఖ్యలైనా కావచ్చు. సంఖ్యలే కాళ్ళకు వేసేసి బేడీలు అవి బయట పడాలంటే బేడీలు విడిచిపోవాల్సిందే. అది బంగారం చేసేలా ఉంచుకుందామని ఎవరు కోరుకోరు ఎవరు కూడా. అలాగా ఈ కర్మబంధం నుండి మనం మోక్షం కావాలా అక్కర్లేదని ముందర నిర్ణయించుకోవాలి. మోక్షం కావాలని నిర్ణయించుకున్నావో నీకు ఉన్న బంధాలు మోక్షం అనే మాట అంటే విడిచిపెట్టుట అని అర్థం. మోక్షం అనే మాటకి నువ్వు బేడీలు వేసి కూర్చుని నాకు విడిచిపెట్టే నీ బేడీలు నువ్వే విడిచిపెట్టుకోవాలి, ఇంకోళ్ళు ఎవరో వచ్చి విడిచిపెట్టరు ఇక్కడ ఎవరు. అంటే ఆ కర్మబంధ విముక్తి అయితే దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు, సీక్వెన్స్ చెప్పారు. ఆ జ్ఞానం వల్ల కర్మబంధ విముక్తి, ఈశ్వర అనుగ్రహంతో వచ్చేటటువంటి జ్ఞానం వల్ల ఈ కర్మబంధాలు విడిచిపోతాయ్యా. అప్పుడు నీకు ఇంకో లెవెల్ జ్ఞానం వస్తుంది, సాంఖ్య యోగ ప్రాప్తి వస్తుంది అని అంతవరకు చెప్పామండి. అదొక బిట్టుగా చెప్పాం. ఇది కర్మ అనుష్ఠాన రూపమైనటువంటి కర్మయోగాన్ని చేసుకుంటూ వెళితే అంటే ఇప్పుడు చెప్పిందే మళ్ళీ సంక్షిప్తంగా ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చినట్టు వేసాం. ఈశ్వర ఆరాధన కోసం చేయబడేటువంటి కర్మయోగం, దానివల్ల సాంఖ్య జ్ఞాన ప్రాప్తి, దానికి అది ఉపాయం. అది దీనివల్ల ఏమిటి ఉపయోగం? సాంఖ్య జ్ఞాన ప్రాప్తి వల్ల
అప్పటికి శోకమోహాదులు నివృత్తి అవుతాయి. శోకమోహాదులు పోయిన తర్వాత అప్పటికి సంసారం నివృత్తి అవుతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అప్పటికి ఫైనల్గా మోక్షం వస్తుంది. కొన్ని బిట్స్ కింద మనం చెప్పుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఈ ఇది 51 శ్లోకాల దగ్గర వచ్చిన తర్వాత మొన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అని 2 మాటలు వాడారు. శ్రోతవ్యము, శ్రుతము అంటే వినినటువంటిది, శ్రోతవ్యం అంటే వినబోయేటటువంటిది. ఈ రెండిటి వల్ల వచ్చేటటువంటి మనకి అనేక రకాలైన ఇన్ఫర్మేషన్ అంతా మన మైండ్లో డంప్ అయిపోయి ఉంది. దాంతో కొంత రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ రకరకాల ఆలోచనలు వస్తాయని చెప్పడానికి తర్వాత శ్లోకంలో మళ్ళీ ఇక్కడ మరి అదే మాట శృతి విప్రతిపన్నాతే. ఇప్పుడు ఏ శ్లోకంలో ఏ పదం దేనికి లింక్ అవుతుంది అనేది పెద్ద డయాగ్రామ్ వేయాలమ్మా. నెక్స్ట్ క్లాస్ వేసి పట్టుకొస్తుంది, మీకు చూపిస్తాను. అక్కడ వాడిన పదం ఏంటి, అర్థం ఒకటే కానీ మన పదాల లెవెల్లో మనం తొడివిట్లు ఆడుకుంటున్నాం. శృతి విప్రతిపన్నాతే. శృతి అంటే వేదము, విప్రతిపన్నము అంటే మైండ్ కన్ఫ్యూజ్ అవడం అండి. అంటే వేదం కన్ఫ్యూజ్ చేస్తుందా అంటే చేస్తుంది. వేదం చేయదు, మన మైండ్ అవుతుంది. ఎందుచేత అంటే మన ఉదాహరణ చెప్పాను. ఒక చోట చెప్పినటువంటి వేదం చాలా విస్తారమైనటువంటి గ్రంథము. ఆ వేదంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని వివరించడానికి వచ్చినటువంటి పురాణాలు. ఇంకా ఇంకా దానికి అనుగుణంగా చెప్పేటటువంటి మనకి సూత్ర భాష్యం, మన స్మృతులు, స్మార్థం అంటే స్మృతులు. ఈ అన్నిటిలోనూ కూడా అక్కడ ఒక రకంగా ఉందండి, ఇక్కడ ఇంకో రకంగా ఉందండి, అది చేయాలా ఇది చేయాలా అని మనకి వచ్చేటటువంటి సందేహాలు ఏవైతే ఉంటాయో దాన్ని విప్రతిపన్నము అంటారు. అంటే నిశ్చయ జ్ఞానము లేకుండా పోవడం. ఖచ్చితంగా ఇలా చేసి అంటే ఇష్టమైతే చేస్తాం లేదా మానేస్తాం, అలా కాదు. అక్కడ ఒక రకంగా చెప్పి ఇక్కడ ఇంకో రకంగా చెప్పారు. అది యాపరెంట్లీ కాంట్రడిక్టింగ్ కావు, అది యాపరెంట్లీ కాంట్రడిక్టింగ్. అది ఒకదాని ఒకటి విఘాతం కలిగించుకుంటున్నట్టుగా అనిపిస్తున్నాయి తప్ప వాటి మధ్యలో విఘాతం లేదు, అన్వయ సమన్వయం ఉంది. దానికి ఉదాహరణ చెప్పాను, ఉదితే జుహోతి అనుదే జుహోతి అని. సూర్యోదయం అయిన తర్వాత ఈ హోమం చేయాలి అని ఒక వాక్యం ఉంది. ఇంకోటి అనుదితే జుహోతి, సూర్యోదయం అవ్వకుండా ఈ హోమం చేయాలి. మనలాంటి వాడు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ 2 వాక్యాలు దొరికేటువంటి ఏమిటిది, సూర్యోదయం అవ్వకుండా చేయమంటాడు, సూర్యోదయం అయితే చేయమంటాడు, ఒకదాని పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా అనే భావన రావచ్చు. కానీ దానికి అక్కడ పక్కనే భాష్యకారుడు చెప్పేది అనుభవజ్ఞులు సంప్రదాయం వచ్చేదంటే కొన్ని మంత్రాలు సూర్యోదయం రాకుండా మంత్ర చేయాలయ్యా, కొన్ని మంత్రాలు సూర్యోదయం అయిన తర్వాత చేయాలయ్యా. చక్కగా సమన్వయం కుదిరింది. ఈ మంత్రాలు ఇవి ముందర చేయవలసినవి, ఇవి తర్వాత చేయవలసినవి అని మనకి స్పష్టత విశేషంగా చదువుకుంటే. అయితే సగం సగం చదివేప్పుడు ఏమంటే ఇలా కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాన్యులు అన్నీ కూడా సర్వజ్ఞులు ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మంది చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు ఈవేళ. వేదశాస్త్రాలు చదివిన వాళ్ళు ఎంతమంది, చదివిన వాళ్ళు భాష్యాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎంతమంది, పురాణాలతో సపోర్ట్తో చదివిన వాళ్ళు ఎంతమంది. కోటికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారో లేదు కూడా, అంతమంది అంత తక్కువ మంది ఉన్నారు. అటువంటి నీ బుద్ధి ఏదైతే మైండ్ సెట్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఇందాక రకాల వాక్యం చూసుకోండి. శ్రోతవ్యస్య శ్రుతస్య చ, ఏది విన్నావో ఏది వినబోతున్నావో ఇలాంటి సగం సగం వాక్యాల వల్ల నీ బుద్ధి కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడైతే గందరగోళం పడిపోయిందో అనుకుంటున్నావో అటువంటి ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడైతే యథాస్థాస్యది నిశ్చల, అది ఎప్పుడు నిశ్చలంగా తయారవుతుందో, అలాగే సమాధి స్థితిలో ఎప్పుడైతే కదలకుండా నీ బుద్ధి ఉంటుందో అప్పుడు నీకు యోగం లభిస్తున్నాయా, జ్ఞానయోగం లభిస్తుందయ్యా. ఇది మొన్న మనం లాస్ట్ క్లాస్ చాలాసేపు దీన్ని స్పెండ్ చేసామండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక ఇప్పుడు ఈ మాట్లాడే ముందు ఇందులో ఇంపార్టెంట్ పదాలు 2 పదాలు ఉన్నాయి. నిశ్చల అని ఒక పదం, అచల. సమాధ వచల అనేటటువంటి ఎలా వస్తుంది, సంధి విడతీయండి. ఔకారానికి అకారం వస్తే వకారం వస్తుందండి. సమాధౌ ప్లస్ అచల, సమాధా వచల. ఈ నిశ్చలానికి అచలానికి తేడా. అయ్యా 2 చేత సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా క్లాసులో? ఉన్నారండి. సుబ్రహ్మణ్యం గారు, సునీల్ ఉన్నావా మొన్న క్లాసులో? గురుగారు ఉన్నానండి. ఉన్నాను గురువు గారు. సరే, సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, నిశ్చలాకి అచలాకి తేడా ఏమిటి? మనం కొంత చెప్పుకున్నాం, ఇంకా వివరంగా ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా? తేడా ఏమిటి మొదలు మీకు జ్ఞాపకం తేడా ఏమిటి చెప్పాను, చెప్పండి.
ఈ నేను వాక్యాన్ని ట్రై చేస్తాను. అలాగే ఈ వాక్యాన్ని నిశ్చల అన్వయం అంటే అన్వయం అంటే చెప్పండి అన్వయం అంటే చెప్పండి ఏం సంస్కృతంలో అన్వయం. తేడా లేకుండా అర్థం చేసుకోవడం నిశ్చల. ఆ, అంతే అయ్యా కదండి. చెప్పండి, మీరు చెప్పదలసి చెప్పేయండి. డిఫరెన్స్ అలాగే లేకుండా. టిక్కు పెట్టవా ఇంటి వరకు పెట్టవా నేను చేస్తాను. ఆ, అచేలా శీల. సునీల్ సరే మీ ఆ, టైం టైం గురు అవుతుంది. టైం గురువు అయిపోయింది. గారు, సునీల్ ఆ, చెప్పబోయా. నిశ్చల అంటే ఈ పెర్టర్బేషన్ అన్నారండి. నేను అన్నాను కదా, నువ్వేమంటావు చెప్పు. చెప్పు. అంటే అచల అంటే ఇక అస్సలు కదలనిది, నిశ్చల అంటే లైట్ గా కదిలేది. ఆ, గురువుగారు నేను ప్రయత్నం చేస్తా. ఓకే, బాగుంది. ఇంకా మీరు గురువుగారు ఎవరైనా చెప్తా, సుబ్రహ్మణ్య గారు చెప్పండి, గోవింద వచ్చిన వారు చెప్పండి. ఓకే. అంటే నాకేమనిపిస్తోందంటే అయ్యా నిశ్చల అంటే కదలకుండా ఉండటం. చదవకుండా ఉన్నా. నిశ్చలం అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అంటే ఆ. అంటే నిశ్చలానా అంటే అది అర్థం. నేను ప్రశ్నించాను. నిశ్చల అచల అంటే నిశ్చల. అంటే అది మిగతా వాళ్ళు మాట్లాడలే, సుబ్రహ్మణ్య గారు చెప్తున్నారు కదా, ఆగండి వినండి, చెప్పండి. అచల అంటే అసలు అసలు కదలిక లేనిది. ఆ, దానికి ఒరిజినల్ గా కదలిక లేనిది అంటే ఆ, అసలు కదలిక లేకుండా అలా కూర్చుంటాను అచలంగా కూర్చున్నాడు అని అనొచ్చు మనం. ఆ, అదే నిశ్చలంగా కూర్చున్నాడు అని అంటే ఎటువంటి కండిషన్లు వచ్చినా గానీ నిశ్చలంగా అంటే ఈజ్ నాట్ టేక్ ఎనీథింగ్ టు హిజ్ మైండ్ ఆర్ బాడీ ఆ. గురుగారు అని ఒకసారి ప్రయత్నం జనరల్ గా చేయనా. ఆ అర్థంలో వాడతాం రెండింటి కూడా మనం. ఆగండి, ఆగండి సుబ్రహ్మణ్య గారు. ఇంకెవరు మాట్లాడుతున్నారు, ఎవరండి, ఏమంటారు? నన్ను ప్రయత్నించమంటారా గురుగారు? ప్రయత్నిందా, తప్పకుండా. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సునీత గురుగారు. చెప్పమ్మా తల్లి, చెప్పమ్మా. నిశ్చలము అచలము నేను అని చేయనా మీరు రెండు మిగతా వాళ్ళు పదాలను సునీత గారు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడకండి, చెప్పమ్మా. నిశ్చలము అచలము అని రెండు పదాలను తీసుకొని మీరు వివరించడం జరిగింది. ఆ, మీరు నిశ్చలము అనే దానికి ఆ జలాన్ని, నదిని తీసుకొని ఎంతో కొంత కదలిక ఉండేటువంటి ఆ ఆ, ఆ, కొంత కదలిక అంటే నిశ్చలంగా ఉంటుంది, కానీ ఏదో ఒక విధంగా అలా వచ్చినప్పుడు, మన రాయి విసిరినప్పుడు కొంత కదలిక అనేది వస్తుంది, అది నిశ్చలము. అచలము అంటే పర్వతాన్ని మీరు ఉదాహరణగా తీసుకొని ఎట్టి ఆ, పరిస్థితుల్లో కూడా అది కదలిక లేనిటువంటిది, ఆ, అచలమైనది ఆ, అని మీరు చెప్పడం జరిగింది. ఈ సంతోషం. నిశ్చలము అన్నప్పుడు నాకేమనిపించింది అంటే, దీపం యొక్క కాంతి వచ్చినప్పుడు కూడా ఆ దీపంలో మనకి నిశ్చలంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ కొంత కదలిక ఉంటుంది దీపానికి వెలుగునిస్తూ కూడా. ఆ, అచలము అని మీరు చెప్పినప్పుడు గురువు మీద ఉండేటువంటి విశ్వాసము పర్వతంలాగా కదలకుండా ఉన్నట్లయితే మనకి జ్ఞానం కలిగి మోక్ష మార్గంగా వెళ్ళిపోతామేమో అన్న ఒక ఆలోచన కలిగింది. బాగుంది. మీరు చెప్పినటువంటి నిశ్చలం అంటే కొంత కదలిక, నిశ్శబ్దంలో కదలిక. ఆ, గురుగారు ఒక్క గురుగారు చిన్న నేను ప్రయత్నం. చెప్పనండి. ఎవరండి చెప్పండి, గురుగారు, కొత్త వాళ్ళు చెప్పండి, చెప్పనా? చెప్పండి, గురుగారు చెప్పండి సార్. ఇది మొన్న మీరు చెప్పినట్లుగానే ఏంటంటే ఈ నిశ్చలం అనేది ఏంటంటే దాని తత్వమే కదిలే తత్వం ఉంటుంది, కానీ ఆ, కదలకుండా ఉంటుంది జలం. ఆ, ఆ, అలాగే అచలం అంటే దాని తత్వమే కదలని తత్వం, దాన్ని అది పర్వతం. బాగుంది. ఇది అందుకని అచలం అన్నారు. మీరు మొన్న చెప్పిన దీని నుంచి గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను గురుగారు. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సోదరు గారు చెప్తావా సత్యనారాయణ, నువ్వు కూడా చెప్తావా? సోదరు గారు చెప్తాను. చెప్పు. ఆ, అంటే మానవుడికి చిత్తం కదులుతూ ఉంటుంది, జనరల్ గా దాని స్వభావం. అది సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అటువంటి చిత్తం నిలకడగా కదులుతున్నటువంటి ఆ మానవుడి యొక్క మనసు అనే చిత్తం ఎక్కడైతే నిలకడగా కదలకుండా ఉంటుందో అది నిశ్చలం. ఇక్కడ వాడి ఉద్దేశం అది బాగుంది. ఇంకా అనిపిస్తుంది. అనిపిస్తుందా అని బాగుంది, దగ్గర. కరెక్ట్, అదే కరెక్ట్. ఓకే, ఇంకా ఎవరన్నా చెప్తారమ్మా? నేను ప్రయత్నించాను గురుగారు. ఎవరండి ఎవరండి నేను ప్రయత్నం చేస్తాను గురువు గారు. మీ పేరు చెప్పండి, నాకు మీరు కనిపించట్లేదు. వెంకట్రామయ్య అండి. చెప్పండి వెంకటరామ గారు. నమ్మకం వెంకట్రామయ్య, ముట్టుబాటు వెంకట్రామయ్య. కనిపిస్తుంది, మీ పేరు కనిపిస్తుంది, చెప్పండి సార్. నమ్మకం విశ్వాసం నుండి. నమ్మకం అన్నది
ఆహా, ఆ, నమ్మకం, విశ్వాసం. నమ్మకం అనేది సడలిపోతూ ఉంటుంది, ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఈ రోజు నమ్మింది రేపు నమ్మకపోవచ్చు. విశ్వాసం అన్నది ఇంకా అది అఖిలం. అది నమ్మకం అన్నది నిశ్చలం, బాగుందండి. విశ్వాసం అన్నది అఖిలం. ఇంకోసారి విశ్వాసం సరే. కలిగితే భగవంతుడి దగ్గర మీద మనకు ఉండవలసింది నమ్మకం కాదు, విశ్వాసం. ఆ నమ్మకం అన్నది కదిలిపోతూ ఉంటుంది, విశ్వాసం అనేది కదలదండి. ఇది నాకు అనిపించిన భావం. వారు చెప్పినట్టుగా బాగుంది. జలమును, పర్వతం వీటిని అన్వయించుకుంటే బాగుంది. ఈ నమ్మకం, విశ్వాసం అన్నది ఈ నిశ్చలము, అచలము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బాగుంది. గురుగారు అలాగే ఆగండి ఒకసారి. బద్రీనాథ్ గారు గురుగారు ప్రభాకర్ నా ఆలోచన చెప్పమంటారా? చెప్పండి. బద్రీనాథ్ గారు చెప్తారు అనుకుంటున్నాను. బద్రీనాథ్ అయ్యాక మీరు చెప్తారండి. బద్రీనాథ్ గారు చెప్తారా? నిశ్చలము అంటే ఒక తాత్కాలికమైన స్థితిలో కదలకుండా ఉన్నదండి. నీరు ఉందనుకోండి, నీరు ఏంటంటే నిశ్చలంగా ఉంది అంటే అది కదలకుండా ఉందని కాదు, కానీ గాలి లేదు, ఇంకోటి రాయి పడలేదు కాబట్టి అది ప్రస్తుతానికి నిశ్చలంగా ఉంది. దాన్ని నిశ్చల స్థితి అంటారంటే అది ఎక్కడ డిస్టర్బెన్స్ కనబడింది. అచలము అంటే ఇంకేకంగా కనబడింది. ఒక ఐరన్ షీట్ తీసుకున్నాం అనుకోండి, అది అచలము. ఇది ప్రస్తుతానికి నిశ్చలము. ఒకటి తాత్కాలిక స్థితి, ఒకటి శాశ్వత స్థితి. ఇది నా ఉద్దేశం. బాగుందండి. చెప్పండి ప్రభాకర్ గారు. గురుగారు, అచలాన్ని ఆత్మతో పోల్చొచ్చండి. ఆత్మ కదిలితే మనసు అవుతుంది. ఆ మనసుని నిశ్చలంతో పోల్చవచ్చు. ఆత్మని అచలంతో పోల్చొచ్చండి. కదిలే మనసు, కదిలే ఆత్మ మనసు అవుతుందండి. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పేవాడు? అవధాని గారు నమస్తే అండి, నేను శివప్రసాద్. చెప్పండి. నమస్తే. అంటే నేను అనుకుంటున్నది మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు వికల్పాలు ఏమీ లేకుండా, అటు ఇటు ఏమి వికల్పం అనేది లేకుండా ఉండేది అచలం, కొంచెం వికల్పాలతోటి ఉన్నది నిశ్చలం. బాగుందండి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఈవేళ ఈ మాటకి తాడో పేడో తెలుసుకోవాలని. అంటే ఆయన వాడాడంటే 2 పదాలు నేను చెప్తానండి. ఎవరు అయ్యా మీ పేరు? నేను ట్రై చేస్తానండి కొంచెం. ఎవరమ్మా? జీవిజీకే చెప్పండి. అయ్యో ఉన్నారా? చెప్పండి. అంటే అందరూ చెప్పిందా? అయ్యో గుర్తేటువంటి మిగతా అందరూ కూడా వింటూ ఉండండి. అందరూ చెప్పిన దాంట్లో దగ్గర తిరిగి వచ్చేస్తున్నారు. ఒకటి తప్పు కాదు. చెప్పేది ఇంకొంచెం బాగా ఎవరు చెప్తారని చూస్తున్నాను అంతే. చెప్పండి మూర్తి గారు. చలము అంటే కదలిక కలిగినదండి. ఆ కదలిక కలిగిన స్వభావం కలది. ఆ కదలిక లేకుండా ఉంటే దాన్ని అచలము అంటారండి. అంటే మనస్సు కదలిక కలిగినది. వివిధ రకాల ఉద్రేకాలకి, ప్రాపంచిక విషయాలకి, ఇంద్రియ ప్రలోభాలకి కదిలేది. అటువంటి కదలికని యోగిక మార్గం ద్వారా కానీ దేని ద్వారా కానీ మీరు కంట్రోల్ చేసుకుంటే అది అచలం అవుతుందండి. అంటే మనస్సు నిలకడగా ఉంటుంది, అది అచలం అండి. నిశ్చలం అంటే ఏ విధమైన కదలిక లేనిది. అంటే ప్రపంచంలో సృష్టిలో ఉన్న పర్వతాలు, నేల ఇలాంటివన్నీ నిశ్చలమైనవని నా అభిప్రాయం. మీరు జస్ట్ ఆపోజిట్ చెప్పారు మూర్తి గారు. వర్డ్స్ మీరు జస్ట్ చెప్పిన విషయం ఒకటి, చివరికి ఏ వర్డ్ ఇండికేట్ చేస్తున్నారు జస్ట్ ఆపోజిట్ చెప్పారు. అయితే నాకు తోచి నేను చెప్తాను. మళ్ళీ ఇంకెవరన్నా ఉన్నారమ్మా? చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను చెప్పచ్చా అండి? చెప్పొచ్చా? ఇన్వైట్ చేస్తున్నాను సార్, చెప్పమని ఆహ్వానిస్తున్నాను అంతా నేను. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. నేను ఆదిత్య మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్. చెప్పండి సార్, చెప్పండి. సంస్కృత డెఫినేషన్ బై నిశ్చలం అంటే చలాన్ని అంటే ప్రయత్నపూర్వకంగా కనుక ప్రసక్తి ఉంటే అది నిర్మలంగా చేసినప్పుడు నిశ్చలం. అది అచలం అంటే దానికి చలం లేదు గనక అచలం. సో మీరు ఎగ్జాంపుల్స్ ఈ లాస్ట్ క్లాస్లో ఇచ్చింది, ప్రయత్నపూర్వకంగా మనం నీళ్ళని చలించకుండా ఉండేటట్టు చూస్తే అది నిశ్చలం. అది కానీ పర్వతం మీరు అచలంగా
ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎందుకంటే దానికి చలించే ప్రసక్తే లేదు. ఇది సార్ నాకు ఎక్స్ప్లెనేషన్. ఇంకా గురుగారు ఒక చిన్న ప్రయత్నం అండి. ఎవరు రెండు చింతల సుబ్రహ్మణ్యాన్ని చెప్పండి సార్. నిశ్చల అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కన మనసుతో వచ్చే ఏదన్నా అభిప్రాయాలు వస్తే డిస్ట్రాక్ట్ కాకుండా దాన్ని పట్టించుకోకుండా మనం మెడిటేషన్ మనం ఉండడం, నిశ్చలంగా ఉండడం. అయ్యా అదే కానీ ఏమాత్రం స్మాలెస్ట్ డిస్టర్బెన్స్తో ఏమన్నా మనం డిస్టర్బ్ అయితే దాన్ని దాన్ని అచల అంటారు. అయ్యా బాగుంది. బాబాయ్ ఇంకా నేను నేను కూడా లాస్ట్ చెప్పను. టైం క్లాస్ నువ్వు కూడా అటెండ్ చెప్పమ్మా తల్లి కాలేదండి. జగజ్జాని చెప్పమ్మా. అంటే నేనేమనుకుంటున్నానంటే అదే నిశ్చల అంటే అటు ఇటు కదలిక లేకుండా స్థిరంగా ఆ, ఉండాలి. ఆ, అచల అంటే ఇప్పుడు కొండ చెప్పారు కదా పర్వతం అని. ఆ, అలా మనం ఆ, నిశ్చలంగా అటు ఇటు కదలిక లేకుండా ఆ, ఎప్పుడైతే అచలంగా ఉంటామో అప్పుడు ఆ, పర్వతం దృఢంగా ఉంటుంది. ఈ ఆ, ఈ నిశ్చల ఇటు అటు వెళ్ళిపోకుండా ఈ అచలంగా ఉంటే కనుక మనం దృఢంగా అయ్యి మనం ఏది కావాలని అనుకుంటున్నామో దాన్ని మనం పొందుతాం ఓహో అని అనిపిస్తుంది నాకు. అది సరే నిశ్చల అంటే అచలకి బాగుంది నిశ్చలకి నిశ్చల అంటే బాగుంది అటు ఇటు కాకుండా ఉండి అచలంగా తయారై బాగుందమ్మా. ఇంకేమన్నా అప్పుడైతే ఉన్నాయమ్మా? మనకి ఏం కావాలనుకుంటున్నామో అది మనం పొందగలుగుతాం. సరే జ్ఞానం అయితే జ్ఞానం, మోక్షం అయితే మోక్షం, ఏదైనా. అందుకే వెరీ నైస్. గురువు గారు ఇంకేమన్నా లాస్ట్ అటెంప్ట్ అండి. సెకండ్ అటెంప్ట్ లేదు, ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్, సింగిల్ అటెంప్ట్. అయినా సరే నీ ఒక్కరికి డిస్కౌంట్ ఇచ్చాను, తీసుకో చెప్పు. ఓకే అండి. నిశ్చల అంటే చలింపనిది, అచల అంటే స్థిరంగా ఉండేది. అదేమిటో రెండు అది అశ్వం, ఒకడు గుర్రం కనిపిస్తుంటే అదేమిటన్నట్ట, అది అశ్వం అన్నట్ట, కాదయ్య అది గుర్రం అన్నట్టు ఇంకోడు. కాదండి, అంటే వన్ వర్డ్ డెఫినేషన్ కింద ట్రై సరే చేసింది. సరే నాకు తోచింది నేను చెప్తాను. ఏమ్మా నాకు తీసి చెప్తాను. అసలు ఇన్నాళ్ళు నీ సంస్కృతం క్లాసులు అటెండ్ అయ్యారు కదా 6 నెలలు, వ్యుత్పత్తిలోకి వెళ్ళలేదే ఒక్కళ్ళు కూడా. యథా వ్యుత్పత్తి కదా చెప్తే బాబయ్య, యథా. ఆగమ్మా, వ్యుత్పత్తి అంటే ఎలా అంటావు ఏమిటి? వ్యుత్పత్తి అడిగాను. నిశ్చలం అనేదానికి వ్యుత్పత్తి ఎలా చెప్తారు సంస్కృతంలో? అచలం అనేటువంటి పదానికి ఎలా చెప్తావు? అక్కడి నుంచి ప్రారంభిద్దాం. నిశ్చలం వినండి, ఇంకా రాసుకోండి. నిశ్చలం అని ఉందనుకోండి, నిర్గతం చలనం యస్యతత్ నిశ్చలం. నిర్గత లేకపోతే ఇలాగా నిర్గతం అలా పెట్టుకోండి. నిర్గతం రాసుకోండి. నిర్గతం చలనం యస్యాః సా నిశ్చలా. యస్యాః సా నిర్గతం చలనం యస్యాః సా నిశ్చలా. అచల అనేదానికి రాసుకున్నారా? నిశ్చల అయిందా? సునీల్ రాసుకోవడం అయిందా? రాస్తున్నా అండి. రెండోది అచల నవిద్యతే చలనం, నవిద్యతే చలనం యస్యాః సా అచలా. ఇది సంస్కృతంలో వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే అర్థానికి సరిగ్గా మీకు వ్యుత్పత్తి కానీ తెలిసిందో అర్థం ఆటోమేటిక్గా తెలుస్తుంది. నవిద్యతే నవిద్యతే కాదు, నవి కాదు, నా నా విద్యతే విద్యతే చలనం యస్యాః సా అచలా. ఇప్పుడు మొట్టమొదటి తీసుకోండి. నిశ్చల అన్నాం. నిర్గతం చలనం. నిర్గతం అంటే ఏంటి? తొలగిపోయినటువంటి కదలిక కలది. అంటే దాని కదలిక ఉండేది, అది ఆగిపోయింది. కదలిక ఉండేది, దాని లక్షణం కదలడం దాని లక్షణం. మొన్న చెప్పిన దాంట్లో భాగమే చాలా మంది ఆ మాట అందరూ అన్నారు.
కదిలేటటువంటి లక్షణం దానికి ఉంది. కానీ ఆ కదలే లక్షణం ఉన్నప్పుడు కదా ఆ కదలడం అనేటువంటిది ఆగిపోయింది. నిర్గతం అంటే వెళ్ళిపోయింది. నిర్గతం అంటే ఏంటి? నిర్గమించారంటారు, వెళ్ళిపోయాడని. ఆ కదలిక వెళ్ళిపోయింది అంటే కదలడం మానేసింది. దాన్ని నిశ్చల. చలనం ఉండేటటువంటి వస్తువులో చలనం లేకుండా అయిపోవడం, ఇంకా చలనం ఉండదు ఇంకా అక్కడి నుంచి. అచలం అనే పదానికి అసలు దానికి ఆ లక్షణమే లేదు. మొన్న చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, వ్యుత్పత్తి చెప్తున్నాను. నవిద్యతే, దానికి చలనం ఎప్పుడు వినలేదు, అసలు చూడలేదు, తెలియదు మనకి. నవిద్యతే చలనం యస్యాహ సా అంటే ఇక్కడ స్త్రీలింగ శబ్దం. నిశ్చల, అచల. బుద్ధి అనేటువంటి స్త్రీలింగ శబ్దం. అందుకోసం దానికి విశేషం, అది విశేష్యం. దాని విశేషణాలన్నీ కూడా స్త్రీలింగ శబ్దాల్లో రావాలి. అందుకోసం నిశ్చల, అచల అనే పదాలు స్త్రీలింగ రమా శబ్దంలో వస్తాయి. ఉదాహరణ కూడా చెప్పాను. అక్కడ కాసేపు వినండి. ఇప్పుడు నిశ్చల మనకి చెప్పుకున్నాం, కదలిక ఉండేటటువంటి వస్తువుకి ఆగిపోవడం, అది నిశ్చల అంటే కదలిక ఆగిపోవడం. కదలిక లక్షణమే లేనటువంటి వస్తువులా ఉండడం, దానికి కదలిక అనేది తెలియదు అసలు ఎవరికి కూడా. కదలిక ఉన్నట్టు ఎవరికి తెలియదు. నా విద్యతే, దాని ఉండదు. కదలిక అనే లక్షణం దాని ఉండదు. అటువంటి వస్తువుని అచల. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నాకు అర్థమైంది, ఇంత ముందర శబ్దం పదంలో అంతఃకరణం అనే మాట వాడారు శంకరాచార్యులు వారు. అంతఃకరణంలో 4 భాగాలు ఉంటాయని చెప్పాను. ఏమేమిటి చెప్పుకున్నాం? మనోబుద్ధి చిత్త అహంకారాలని చెప్పుకున్నాం. అహంకారం అంటే ఏమిటి చెప్పుకున్నాం? అహంకారం అంటే పొగరమొత్తనం కాదు. అక్కడ నేను అనే ఒక భావన, ఐడెంటిటీ. నేను లోపల నుంచి ఎప్పుడు వస్తుంటుంది, నేను అనే మాట వస్తుంటుంది. ఆ ఐడెంటిటీని మనం ఎన్నాళ్ళు మోక్ష పర్యంతం అది మనతో ఉంటుంది. అది అంతఃకరణం మనతో మోక్ష పర్యంతం ఉంటుంది. ఈ జన్మలో ఏ అంతఃకరణం ఉందో మళ్ళీ జన్మలో అదే అంతఃకరణ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగా అంతఃకరణం ఎప్పుడైతే అది పూర్తిగా అహంకారం అనేటువంటి అందులో చివరి మనోబుద్ధి చిత్త అహంకారం అనేది ఎప్పుడైతే అది డైల్యూట్ అయిపోయిందో, మెల్ట్ అయిపోయిందో, ఐడెంటిటీ పోయిందో, అప్పుడు నేననేది లేదు. ఇంకా నేననేది లేదు. మెల్ట్ అయిపోవడం అంటే అవతలవాడి జరుగుతున్నట్టే ఫీల్ అవుతుంటాడు. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు బాడీ మీద కటింగ్ అవుతున్నా కానీ బాడీ అనుకోడు, పక్కన ఎక్కడ చప్పుడు వినిపిస్తుంటాయి. నాకు జరిగింది. నీ జాయింట్ ఆపరేషన్ చేయించుకుంటుంటే వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చారు, వాళ్ళకు సుత్తిచ్చి కొడుతున్నారు, నాకాల మీద కొడుతున్నారు. కానీ నాకు గోడ ఏదో మీద కొడుతుంటే వినిపిస్తుంది, నాకు అనిపించట్లేదు అసలు. అది ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే అది ఐడెంటిటీ పోయిందన్నమాట. అక్కడ దానికి ఐడెంటిటీ పోవడం మనకి మోక్షం అక్కడ చెప్పుకుంటాం. అది ముక్తి అంటే దాని నుంచి విడిచిపెట్టబడాలి. దాంట్లో చలనము అచలనం అనే క్వశ్చన్ రాదు అక్కడ. 4 చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనోబుద్ధి చిత్త అహంకారంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారాన్ని మనకి ఈ టాపిక్లో అది ఇర్రెలవెంట్. అహంకారం తీసేసేయండి. చిత్తం అనే మాటకి మనం మామూలుగా మనస్సు అని చెప్పేస్తూ ఉంటాం, కానీ దాని పర్పస్ అది కాదు. అదో రికార్డింగ్ స్టూడియో లాంటిది, రికార్డింగ్ ఎక్విప్మెంట్. అది మనం చూసేటటువంటి అన్ని దృశ్యాలు అందులో రికార్డింగ్ అయిపోతుంటాయి. మనం వినే మాటలన్నీ కూడా రికార్డింగ్ అయిపోతుంటాయి. అన్ని ఇంద్రియాలతోటి వచ్చేటటువంటి జ్ఞానాలకు సంబంధించిన వాటి ఫీచర్స్ అన్ని కూడా ఇందులో రికార్డింగ్ అయిపోతుంటాయి. అదేమీ చెయ్యదు. ఆలోచన చేసి రెండు, మనస్సు, బుద్ధి. ఈ రెండిట్లోనూ మనస్సు అనే పదం, దాన్ని మనం చెప్పాను. మనస్సు అనిశ్చయాత్మకమైంది, ఊగిసలాట ఉన్నది. దాని లక్షణం అది, ఊగిసలాట. కొత్తగా ఊళ్ళోకి వచ్చినప్పుడు చౌరస్తా దగ్గర వెళ్ళి అడ్రస్ ఈ పక్కకి వెళ్ళాలా ఆ పక్కకి వెళ్ళాలా, వాడు సొంతంగా నిర్ణయించుకోలేడు. వాడు ఎవరి మీద ఆధారపడతాడు. వాడు వాడికి తోచిన ఇలా పెడితే ఏమవుతుంది ఏమో తెలియదు, అలా పెడితే ఏమవుతుంది తెలియదు, అలా పెడదామా ఇలా పెడదాం ఆలోచిస్తూ ఉంటాడు. అదే కాదు, బజార్లో పెడతాం, ఓ వస్తువు కొనుక్కుందాం పెడదాం, కొందామా వద్దా, ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి, ఏదో గోల్డ్ షాప్లో వెళ్ళామనుకోండి, నిర్ణయం అవుతుంది ఎంతసేపటికి. బట్టల షాపులోకి వెళ్ళామనుకోండి, ఓ శారీ కొందామనో లేకపోతే పంచలు కొనుక్కుందామని వెళ్ళామనుకోండి, నిర్ణయాలు అవ్వవు. చూస్తుంటాం బట్టల షాపులో, చూడండి ఎలా ఉంటారు జనం. నిజంగా వాళ్ళు ట్రాన్సాక్షన్ కావాలంటే ఎంతసేపు, 1 minute పని కాదు, అవ్వదు. అది అక్కడే కూర్చుంటారు, తీస్తూనే ఉంటారు, బట్టలు ఇంకా దింపుతూనే ఉంటారు. కారణం ఏంటి అక్కడ? ఏమో ఇంతకంటే ఇంకా బెటర్ వెరైటీ వీడికి తెలిసినా వీడికి స్పష్టత లేదు, ఏం కావాలో తెలియదు, కానీ ఇంకా ఏదో చూద్దాం అనుకుంటూ ఉంటాడు.
అక్కడే దొరుకుతుంది. వాడి స్పష్టత వాడికి లేనప్పుడు వాడు ఎన్ని తిప్పితే శారీస్ అక్కడి నుంచి పైనుంచి ఇది అందరికీ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ మనకి తెలుసున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది. మనస్సు నిశ్చయాత్మకత లేనటువంటిది, వేవరింగ్ టైప్. గుర్తుపెట్టుకోండి, వేవరింగ్ అంట ఇంగ్లీష్లో. మనస్సు లక్షణం అది. ఇక్కడ చెప్పేదంటే ఇక్కడ నిశ్చల అనేది మనస్సుకు సంబంధించినటువంటిది. నీ మనసు నిత్యము అటు ఇటు ఇటు అటు తిరిగేటటువంటి మనస్సుని, కదిలేటటువంటి మనసుని కదలకుండా చేయవయ్యా అని చెప్పడానికి నిశ్చల. బుద్ధి ఉంది, బుద్ధి నిశ్చలాత్మకమైనటువంటిది, నిశ్చయాత్మకమైనటువంటిది. బుద్ధి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది కంట్రోలింగ్ పవర్ దానికి ఉంది. మైండ్ని అంత నిశ్చయము లేనటువంటి మైండ్ని కంట్రోల్ చేసేటువంటి ఇంటలెక్ట్, దాన్ని బుద్ధి అంటాం మనం. బుద్ధి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మైండ్ని అంత కంట్రోల్లో పెట్టుకోగలదు. బుద్ధి వీక్గా ఉందో మనసు దాని ఇష్టం నుంచి పెట్టలేకపోయి తిరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పల్లెటూరులో ఉన్నాం అనుకుందాం. పల్లెటూరులో ఏ ఇల్లు అది పక్క పక్క ఇళ్ళు ఉంటాయి. పక్క వాళ్ళ దొడ్లో జామ చెట్టు ఉంది. పక్క ఆ కొమ్మలు మన దొడ్లో వాలి అనుకుందాం. పెద్దవాళ్ళు చెప్తారు, మన దొడ్లో వాలింది మాత్రం మంది కాదురా, అది కట్టు వాళ్ళదే అంటారు. మన ఇంటే చిన్నపిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కుర్రాడు ఉన్నారు అనుకోండి, ఏమండి కొమ్మలు మన దొడ్లో వాళ్ళ దొడ్లోనే ఉన్నాయి, కానీ గోడ ఎక్కితే అందుతాయి. మన గోడ ఎక్కితే వాళ్ళ జామ చెట్టు కాయలు అందుతాయండి. పెద్దవాళ్ళు చూస్తే ఎవరే గోడ ఎక్క చెట్టు మంది కాదురా అంటారు. చిన్నపిల్లాడు వాడు చెట్టు ఎక్కాడు. అందరూ చిన్నప్పుడు అందరూ పల్లెటూరులో అందరూ చెట్లు ఎక్కిన వాళ్ళమే, ఏం అనుమానం లేదు. చెట్టు గోడ ఎక్కాం, గోడ ఎక్కి చేతికి అందింది, ఒక కాయ కోసుకుని తిన్నాడండి. ఆ కాయ కోసుకుని పట్టుకున్నప్పుడు ఆ కాయ కోసుకుని పట్టుకుని చెట్టు గోడ మీద దిగాలి వాడు. ఆ పక్కింటి ఆయన చూశాడండి వాడిని. వాడు కొరికాడు బాబు, కుర్రాడు తిందాం అనుకుంటున్నాడు, గోడ దిగుదాం అనుకుంటున్నాడు. ఆ గోడ మీద ఉండగానే ఇంతట్లో పక్కింటి ఆయన చూశారు. ఆయన నీకు బుద్ధి ఉందా లేదా అంటాడు వాడిని. నేను చాలాసార్లు చెప్పాను కొయ్యొద్దని. అక్కడ వాడి నీకు మనసు ఉందా లేదా అని అంటలేదండి వాడు. ఆయన అన్నది బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాడు వాడు. వీడికి ఏది ప్రేరేపించింది కొయ్యమని? వీడి మనస్సు ప్రేరేపించింది. మనస్సు ప్రేరేపించి వాడు కాయ కోసుకున్నాడు, జామకాయ ఏదో కొబ్బరికాయ ఏదో కోసుకు తిన్నాడు. ఏమండి, అది అవతల వాడు చెప్పేది. అంటే కంట్రోల్ చేసేది ఏంటంటే మనస్సుని కంట్రోల్ చేసేది బుద్ధి. ఆ బుద్ధి లక్షణం ఏంటంటే నిశ్చయాత్మకమైంది, అది కదలదు. దాంట్లో మనం ఎంత వేస్తామో మ్యాటర్ అంత స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ ఉండేటటువంటిది బుద్ధి, ఇంటలెక్ట్. స్టెబిలిటీ లేనటువంటిది మైండ్, స్ప్రింగ్ లాంటిది మైండ్. ఇక్కడ రెండోది అచలా బుద్ధి అన్నారు చూసారా, ఇక్కడ బుద్ధికి సంబంధించినటువంటి పదం వాడుతున్నాడు ఇక్కడ. అక్కడ నిశ్చలాండంతో ఎప్పుడైతే నీ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుందో, నెక్స్ట్ మనకి 4 ఉన్నాయి చెప్పుకున్నాం. మనోబుద్ధి చిత్తహంకారాల్లో అహంకారాన్ని పక్కన పెట్టేసాం, దాని సంబంధం లేదు ఈ టాపిక్కి. చిత్తానికి కూడా సంబంధం లేదు, రెండే మిగిలాయి. ఇంకా కంట్రోల్ అవ్వాల్సినటువంటి మనస్సు బుద్ధిను. నీకు ఎప్పుడైతే నీ సమాధి స్థితిలో కావాలనుకుంటున్నావో, ఒక విషయం మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తోటి మెడిటేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ మెడిటేషన్లో కావాల్సిన ఏంటంటే నిశ్చలంగా ఉండనటువంటి మైండ్ దాన్ని నిశ్చలంగా చేయడం. తర్వాత నీ బుద్ధి సామాన్యంగా స్టేబుల్గా ఉంటుంది, దాన్ని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితులు వచ్చాయనుకోండి, అలాంటి బుద్ధిని సామాన్యంగా స్థిరంగా ఉండేటటువంటి బుద్ధిని కదపకుండా అలాగే కంటిన్యూ చేయడం. ఇది కంటిన్యూ చేయడం, అచలంగా ఉండే బుద్ధిని కంటిన్యూ చేయడం. ఇందాక అలా కంటిన్యూ చేయడం కాదండి, దాన్ని డిస్కంటిన్యూ చేయడం. ఇందాకది మైండ్ యొక్క మొట్టమొదటి మైండ్ దగ్గర వచ్చేవాడికి దాని చలనాన్ని డిస్కంటిన్యూ చేయాలి, దీని యొక్క కదలకుండా ఉండదాన్ని కంటిన్యూ చేయాలి, అది బుద్ధిని. ఈ 2 స్థానాలు ఎప్పుడైతే నీకు లభిస్తాయో, 2 ఈ లక్షణాలను ఎప్పుడైతే సాధించుకోగలుగుతావో, అప్పుడు యోగం అవాప్సేసి, అప్పటికి నీ యోగం లభిస్తుందయ్యా. అంటే ఇక్కడ మన దానికి ఉదాహరణ చెప్పి నీళ్ళు కదలిక ఉన్న లక్షణం అంటే జలం చెప్పుకున్నాం మనం ఉదాహరణ. కదలకుండా ఉండేది పర్వతం ఉదాహరణ చెప్పుకున్నాడు. కానీ యాక్చువల్లీ ఇక్కడ జరిగేటటువంటి మనస్సుకి బుద్ధికి సంబంధించినటువంటిది. అచలం అనే పదం మనం వెంకటాచలం, గరుడాచలం, నారాయణాది మనం అన్ని చెప్పుకుంటూ ఉంటాం. 7 కొండల్లో కూడా అన్ని అచలం అనే పదాలే వస్తాయి, నారాయణాచలం అని అలా వస్తుంటాయి. ఈ రకంగా ఈ శ్లోకాన్ని మనస్సుకి బుద్ధికి రెండింటికి కూడా స్థిరత్వాన్ని తీసుకొని వస్తే నెక్స్ట్ స్టెప్ కింద యోగం లభిస్తుంది నీకు అని నాకు ఇలా అర్థమైందండి. సుబ్రహ్మణ్యం గారు, రెండుచింత సుబ్రహ్మణ్యం గారు, అదే చాలా బాగుందండి. ఇప్పుడు అన్నయ్య చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇది మనస్సుకి బుద్ధికి సంబంధించి మరి రెండే. మనలో ఉండేటటువంటి ఈ టెంప్టేషన్స్ కి కారణం ఏంటంటే మనస్సు, ఆ టెంప్టేషన్ కంట్రోల్ చేసేటువంటి బుద్ధి. ఈ బుద్ధికి స్టెబిలిటీ ఎలా పెరుగుతుందంటే
సంస్కారాల వరకు పెరుగుతుంది దీనికి. నిత్యము ఆచరణ వల్ల దానికి తెలుగుతుంటుంది, ఎక్స్పీరియన్సెస్ వల్ల తెలుస్తుంది. మనసుకి ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే ఇంకా వ్యావరింగ్నెస్ వస్తూనే ఉంటుందండి. అని ఈ రకంగా అంటే ఒక 2 పదాలని పక్క పక్కన వేసేసాడు. చాలా ఆల్మోస్ట్ సినానిమ్స్ లా కనిపిస్తున్నాయి, పర్యాయ పదాలలా కనిపిస్తున్నాయి, కానీ చాలా తేడా ఉందండి రెండింటికి కూడా. ఈ వాక్యాన్ని ఈ 2 పదాలు అర్థం చేసుకుంటేనే అప్పటికి మనకి ఈ శ్లోకం అర్థం అని చెప్పి మళ్ళీ ఈవేళ ఈ టాపిక్ మీదే కూర్చున్నాను నేను. అదే అంతే తప్ప కాదు. ఏమా సునీల్, అర్థమైందా ఇప్పుడు? అర్థమైందండి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అండి. యోగం అడుగు. అవాప్యతలో ఇక్కడ యోగం అంటే ఆ యోగం అంటే నెక్స్ట్ చూద్దాను. యోగం ఇంకా మాటలో ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ ఓకే. పరమార్థ జ్ఞానమును పరమార్థ యోగమును పొందుట. ఈ పరమార్థ యోగం అంటే ఏమిటి? యోగాన్ని పొందడానికి చూడండి, భాష్యంలో రాస్తున్నారు కదా, ఇక్కడ చదువుదాం చూడండి ఒక్కసారి. మోహన్ ఇక్కడ దానికి సంక్షిప్తంగా రాశారు. శృతి విప్రతిపన్న అంటే చెప్పిన వేదంలో ఉండేటటువంటి వచనముల మూలంగా రకరకాల వచనాలు, రకరకాలు అంటే మైండ్ని డిస్టర్బ్ చేసి పెర్టర్బ్ చేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాక్యాలు. అది కర్మపరంగా కావచ్చు, మన టెంప్టేషన్ మూలంగా సంబంధించి కావచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను. మన సినిమాకి వెళ్ళిన ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సినిమాకి సెకండ్ షో ఫస్ట్ షో వెళదామా వద్దా, వెళదామని ఒకళ్ళు వద్దని ఒకళ్ళు అలా డిస్కషన్ అవుతూనే ఉంటుంది. దాన్ని అప్పుడు మీమాంస ఉంటుంటాయి. ఏంటి ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి ఏంటి మీమాంస ఎంతసేపు మీరు అభిప్రాయం ఏంటి, ఏదో నిర్ణయించాలి, వెడతారా వెళ్ళరా, ఏదో తేల్చండి, వంట చేయాలా అక్కర్లేదా, అక్కడ తింటారా ఇక్కడ తింటారా, ఏదో నిర్ణయించాలి. ఇవన్నీ నిత్యం మన వ్యవహారంలో వాడుకునే పదాలు ఇవి. వీటి మీద మనకి స్పష్టత వస్తే తప్ప ఇలాంటి వాక్యాలు మనకు అన్వయం కుదరదు అసలు. సమాధావచరా బుద్ధి సదా యోగం అవాప్సతి. ఇక్కడ ఏం చేస్తున్నారు? అవివేక కాలుష్య. అవివేకం అంటే ఏంటంటే నిర్ణయించుకోలేకపోవడమే అవివేకం. వివేకం అంటే ఏంటి? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, దాన్ని వివేకం అంటాం. ఇంగ్లీష్లో అయితే డిస్క్రిమినేషన్ అంటాం. ఆ డిస్క్రిమినేషన్ పవర్ కనుక లేకుండా ఇండిస్క్రిమినేట్గా ఉన్నాడు, నిర్ణయించుకోలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడైతే ఈ డిస్క్రిమినేషన్ పవర్ పెరిగిందో ఆత్మ వివేకం వల్ల కలిగినటువంటి ప్రజ్ఞ, జ్ఞానము కలవాడవై కర్మయోగం వల్ల, ఈ జ్ఞానము కలవాడవై కర్మయోగం. దీనికి చూడండి ఇక్కడ ఎక్కడ వస్తుందంటే మళ్ళీ డయాగ్రామ్కి రండి, మొదటి డయాగ్రామ్కి రండి. ఆ డయాగ్రామ్ పూర్తిగా నేను వేయలేదు ఇంకా ఈవేళ. ఈ శ్లోకానికి మొట్టమొదటి ఇందాక మీ క్లాస్ స్టార్టింగ్లో చూపించిన డయాగ్రామ్కి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ జ్ఞానం ఆత్మ వివేకం కలిగిన తర్వాత అప్పుడు కర్మయోగంలో దిగవయ్యా. ఆ కర్మయోగం దిగితే చివరి నీ కర్మ పరమార్థ యోగం లభిస్తుంది. ఇక్కడ యోగం అవాప్సిది, యోగాన్ని పొందుతావు అంటే పరమార్థ యోగాన్ని పొందుతావు. ఇక్కడ యోగం అనే మాటకి సమత్వ బుద్ధి అని కాదు దాని అర్థం అమ్మా. సమత్వ బుద్ధి కాదు. యోగం అంటే పరమాత్మతోటి పరమార్థ యోగం అంటే అల్టిమేట్. ఇప్పుడు ఆ డయాగ్రామ్ మళ్ళీ వెనక్కి రండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక చెప్పినటువంటి వాక్యాల్లో ఎక్కడెక్కడ ఏ పదం ఫిట్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ కర్మయోగం స్టార్టింగ్లో పెట్టేసుకున్నాం, కానీ అక్కడ శృతి విప్రతిపన్న అవివేకం ఉంది. అవివేకం అనే మాట ఎక్కడ వస్తుంది? దీనికంటే ఇక ముందర దీనికంటే ఇంకా కింద స్టెప్ అన్నమాట. మనం అందరూ ఉండేటటువంటి అవివేకంతో కూడినటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉంటాం మనం. ఏది చెయ్యాలో అది చెయ్యము, ఏది చేయకూడదో అది చేస్తూ ఉంటాం మనం. ఏది చేయకూడదో అది చేస్తాం, విధిని నిషేధంగా చేస్తాం, నిషేధాన్ని విధిగా చేస్తాం. అంతకంటే అంటే అధస్థితిలో ఉంటాం, అధమాధమ స్థితిలో ఉన్నాం. ఆ స్థితి నుంచి అప్పటికి ఏమవుతుందంటే వాడికి పరమేశ్వరుని అనుగ్రహంతో ముందర అందులో వాడు చేద్దామని బుద్ధి పుట్టింది. ఎలా చేయాలో చెప్పాడు. యోగంతో చెయ్యి, సమత్వ బుద్ధితో చెయ్యి, చెయ్యకూడదని చెయ్యొద్దు, చేయవలసినవి చెయ్యి. ఆ చేసేదంటే నెక్స్ట్ అది ఎలా చేయాలి? సమత్వ బుద్ధి అని చెప్పాడు అక్కడ. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అంటే ఏమిటి? దీనివల్ల నాకు ఏమిటి లాభం, ఇది చేసి ఏమిటిట, ఇలాంటి క్వశ్చన్స్ వేయడం కాదు. సమత్వం అంటే ఇక్కడ మనం చెప్పేది ఇది చేసిన లాభం వస్తుంది. మామూలుగా ప్రేరేపణ చేస్తారు. అరే భయ్ ఈ గుళ్ళోకి వెళ్ళిరా, తిరుపతి కొండకి వెళ్ళి దర్శనం చేసుకురా, నీ పరీక్ష పాస్ అవుతావు, ర్యాంకులో వస్తావు, ఇలాంటి చెప్తూ ఉంటాం. అది ఏమిటంటే అర్థవాద వాక్యాలు అంటారు వాటిని, మోటివేట్ చేసే వాక్యాలు. ఇలాంటి మోటివేట్ వాక్యాల వల్ల మనకి ఏమైపోయిందంటే నాకు ఫలం కావాలని భావన ఎక్కువైపోయింది. కానీ ఆ ఫలం ఒక్కోసారి అవ్వకపోవచ్చు. ఆ ఫలప్రాప్తి కోసం ఆశించకుండా చేసే భాగాన్ని కర్మయోగం అని అన్నారు. దీనివల్ల ఈశ్వర ప్రసాదం అన్నారు, ఇక్కడ జ్ఞానం అన్నారు, కర్మబంధ విముక్తి అన్నారు, సాంఖ్యయోగ ప్రాప్తి అన్నారు. ఈ సాంఖ్యయోగ ప్రాప్తి ఇది తిరగేసుకోండి, ఈ డబ్బా పైకి కిందకి పైకి వేసుకోండి. సాంఖ్య జ్ఞానం వల్ల ఏమొస్తుంది? నెక్స్ట్ కర్మయోగం సాంఖ్య జ్ఞానంలో ఏమొస్తుంది? ఇక్కడికి వస్తుందండి. సాంఖ్య జ్ఞానం వల్ల శోకమోహాదులు నివృత్తి అవుతుంది, దానివల్ల సంసారం నివృత్తి అవుతుంది, దాని తర్వాత మోక్షం వస్తుంది. అంచేది ఇప్పుడు అంటే మళ్ళీ అన్నీ కూడా ఒకేసారి ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఓ డయాగ్రామ్ డిజైన్ చేయాలి. ఇందులో ఫిట్ అవుతాయి. ఇప్పుడు చెప్పిన శృతి విప్రతిపన్న ఇక్కడ
అయితే నిశ్చల అచల అని పదం అయితే అది అప్పటికి కర్మయోగం. అంటే ఈ కర్మయోగం కంటే కింద ఇంకా రెండు అంగుళాల కింద 2 వాక్యాలు రాసుకోండి. ఇవి రాసుకుంటే అవి ఏంటంటే శృతి విప్రతిపన్న అవివేకము, దానిపైన నిశ్చల, దానిపైన అచల, అది అయిన తర్వాత అప్పుడు కర్మయోగం. అలాగే దీని వెనకాల శ్లోకం తీసుకోండి. యదాతే మోహకలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి. మోహాన్ని మించి ఎప్పుడైతే అందులోంచి బురదలోంచి ఈ మోహం అనేటువంటి బురదలోంచి ఎప్పుడు బయటపడతావు, అది ఎప్పుడు బయటపడతావు అప్పుడే కర్మయోగం ప్రారంభమవుతుంది. అంతవరకు కర్మయోగం దిగం అసలు మనం. ఆ వాక్యాలను కూడా దీనికంటే ఇంకా ముందర జరిగేటటువంటి వాక్యం. అంటే మన సీక్వెన్స్ బిల్డప్ చేసుకోవాలమ్మా. చక్కటి విషయాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ, చాలా గొప్ప విషయాన్ని ఇచ్చాడు. ఆయన అర్జునుడి సరిపడే స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తే మనం రీఆర్డర్ పెట్టుకుందాం, ఏం తప్పేం లేదు. అంటే శృతి విప్రతిపన్న అన్నింటికంటే లోయెస్ట్ లెవెల్. అక్కడే తర్వాత కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయగా మనస్సు, అక్కడ బుద్ధి, ఆ తర్వాత కర్మయోగం, ఈశ్వరి అంతా ప్రారంభమవుతుంది. ఇది ఈ వేళ మనకి ముందర పాత శ్లోకం మీద అన్వయం. ఏమండి, ఎవరికైనా ఇంకా ఏమైనా చెప్తారా? ఇప్పుడు బద్రీనాథ్ గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అయ్యా, అభిప్రాయం కన్నా అవగాహన కొంచెం పెంచుకుంటున్నాను. అది కరెక్ట్ మాట. అభిప్రాయం కాదు నిజంగా. అంతే. ఇది అంటే ఆ పదాలని ఎక్కడ ఏ స్థాయిలో వాడుకోవాలి అనేది అక్కడ మనకి అన్వయం కుదురుతుందండి. అన్వయం అన్నిటికీ ఏమండి. దాని పక్కనే నిర్గతం, ఇందాక చెప్పిన నిశ్చల అంటే నిర్గతం చలనం. దాని చలనం ఉండేది, నిర్గతం అది తొలగిపోయింది. అంటే చలనం ఉండేటువంటి వస్తువుకి చలనం దేనికి ఉంది? మనస్సుకి లక్షణం అది. అచలం అయినటువంటి ఏది? అది బుద్ధి యొక్క లక్షణం. అది ఈ రెండు కూడా ఎప్పుడైతే స్థిరం అవుతాయి అప్పుడు యోగాన్ని పొందుతాం. అయితే మన క్లాస్ ఉంది కనుక ఇంకొక తర్వాత వాక్యం చదువుకుందాం. ఇప్పుడు చదవండి. దీనికే చెప్పండి కదా బాబాయ్. ఏమా మొన్న డౌట్ అడుగుతా అన్నాను కదా, నాకు చాలా డౌట్ గా ఉంది. ఇదే ఈ డౌటే నాకు. ఈ నిశ్చల, ఇది అచల ఏంటి? మనసు ఇప్పుడు మనసు రెండు అర్థమయ్యాయి. మనసుని నిలకడ చేసుకుంటే కనుక అటు ఇటు వెళ్లకుండా బుద్ధి తన పని తాను చేసుకుని వెళ్తుంది. మనసును వదిలేసామంటే బుద్ధి మాట్లాడడానికి ఇంకేం ఉండదు. అలా కాదు, మనసు బుద్ధి ఒకదానికొకటి ఘాతం కాదు. మనస్సు కంటే కూడా బుద్ధి ఇంకా ఇన్నర్ లెవెల్. అవును, రెండు డిఫరెంట్. ఈ బుద్ధి ఇప్పుడు ఒకసారి కుర్రాడు ఎవడో ఉన్నాడు, వాడు దొంగతనం మొట్టమొదటిసారి దొంగతనానికి వెళుతున్నాడు అనుకో. మొట్టమొదటిసారి వాడికి అప్పటి వాళ్ళ అమ్మ వాడిలో సంస్కారం వాడి దొంగతనం చేయకూడదురా అని వాడికి ముందర అనిపిస్తుంది. కానీ ఇక్కడ అనేక కారణాలు వాడు చేస్తున్నాడు. వాడు అక్కడ బుద్ధి వెనకాల వాడికి లోపల మన గిల్టీ కాన్షియస్ అంటాం. ఆ గిల్టీ కాన్షియస్ అంటే ఆ కాన్షియస్ ఎవరు? అదే నువ్వు చేస్తున్న తప్పు గిల్ట్ అని చెప్పేటువంటి కాన్షియస్నెస్ ఎవరు? అది బుద్ధి. చేసేటటువంటిది ముందర చేసే ప్రక్రియ కారణం మైండ్. ఇప్పుడు ఈ వాక్యానికి భాష్యమహార గ్రంథం అందరూ వినండి ఒకసారి. శృతి ఇప్పుడు ఎంత క్లారిటీతో మళ్ళీ భాష్యం అయితే అప్పుడు అర్థం ఎలా వస్తుందో చూసుకోండి. శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై విప్రతిపన్న. సాధ్యము అంటే పొందవలసినటువంటిది, సాధనం అంటే దాన్ని పొందడానికి ఏమేమి సాధనాలు కావాలో, రా మెటీరియల్స్ ఏం కావాలో, ఇన్పుట్స్ ఏం కావాలో. సాధ్యం అంటే అవుట్పుట్ అని చెప్పాను, సాధనం అంటే ఇన్పుట్స్ అని చెప్పాను. ఆ రెండింటికి మధ్యలో ప్రాసెసింగ్ ఉంటుంది, అది సంబంధం. వీటన్నిటినీ తెలియజేసేటటువంటి ఏమిటి? ప్రకాశన శృతిభి, వీటిని తెలియజేసేటువంటి వేదవాక్యాలు. వీటిని శ్రవణై, వాటినన్నిటినీ వినుట చేత విప్రతిపన్న, చెదిరిపోయింది మనస్సు. అంటే నిలకడ లేకుండా అయిపోయింది. నా ప్రతిపన్న, అనేక రకాలుగా మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు వెళ్ళిపోతుంది. దాన్నే శృతి విప్రతిపన్న అని అంటారు. విక్షిప్త అంటే ఏంటంటే అలా చేద్దామా, ఇలా చేద్దామా, చేయొచ్చా, చేయకూడదా, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి వాటి అన్నిలో గందరగోళం అయిపోయింది వాడి మైండ్. విక్షిప్త సతి తే తవ బుద్ధి యదా యస్మిన్ కాలే స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి నిశ్చల విక్షేప చలన వర్జిత. ఇందాక నిర్గతం అన్నామండి, నిర్గతం అనే బదులు ఇక్కడ విక్షేపం. నిక్షేపంగా ఉన్నారని కాదు, ఇక్కడ విక్షేపం. ఇది ఆవలించేవాళ్ళు కొంచెం అది మ్యూట్ చేసుకోండి. విక్షేప చలన వర్జిత అంచేత చలనం ఆగిపోయింది. ఆ తర్వాత సమాధౌ సమాధీయతే. ఇక్కడ చూడండి, సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి. ఆ మెమరీస్ అన్నీ కూడా ఫ్రీజింగ్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఫ్రోజన్ అంటుంటారు, ఫ్రోజన్ కండిషన్ పిల్లలు ఆడుకునేవాడు ఫ్రీజ్ అంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నవాడు అలాగే ఉండిపోవాలి కాసేపు. అలాగే ఎప్పుడైతే దాన్ని ఆ స్థితిలో ఉంచుతామో, ఆత్మ తస్మిన్ ఆత్మని ఇచ్చేతతు, అప్పుడు సప్తమి విభక్తి వాడుకోమని. తస్మిన్ అన్నారంటే సప్తమి విభక్తిలో వాడుకోండి. అచల తత్రాపి వికల్ప వర్జిత.
సంకల్పం చేద్దామా వద్దా, అది వికల్పం. అంటే సంకల్పం అంటే చేద్దాం అని ఆలోచన, వికల్పం అంటే చెయ్యొద్దు అని ఆలోచన. లేదా మానేద్దాం, చేస్తున్నారు మానేయడం దాని వికల్పం అంటారు. లేదు చేయకుండా ఉన్నాడు వాడు చేద్దాం అని ఆలోచన, ఆపోజిట్ కండిషన్లో పెడుతూ ఉన్నాం. ఎస్ అంటే నో ఉండడం, నో అంటే బైనరీ ఆన్సర్ అనమాట. అలాగే తత్రాపి వికల్పవర్జిత ఇచ్చేతదు బుద్ధి అంతఃకరణం. అంటే అంత చివరికి ఏంటంటే అంతఃకరణం ఎప్పుడైతే ఈ రెండు రకాల స్థితులకి దానిలో అంతర్భాగాలైనటువంటి మనస్సు బుద్ధి కూడా రెండు కూడా ఈ స్థితిని పొందుతాయో తదా తస్మిన్ కాలే అప్పుడు యోగం అవాప్స్యసి. ఏం పొందుతాయా? వివేక ప్రజ్ఞాం సమాధం ప్రాప్స్యసి. ఈశ్వరానుగ్రహం చేత నీకు వివేకం వస్తుంది. అది ఇది చేయకూడదు, ఇది చేయవలసింది అనేటటువంటి జ్ఞానం కలుగుతుందని అక్కడ చెప్పారండి. దీని తర్వాత నెక్స్ట్ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకుని ముందరకు వెళదాం. అయితే ఇక్కడ ఇది చాలా గొప్ప ప్రశ్న అడుగుతున్నాడండి అర్జునుడు. ఇంకేమిటంటే అతను మహామేధావి, మహాయోధే కాదు. ప్రశ్న బీజం ప్రతిలభ్య అర్జున ఉవాచ లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ అర్జున ఉవాచ. ప్రశ్న బీజం అంటే ఏమిటండి? ఒక ప్రశ్న అడగడానికి కావాల్సినటువంటి ఓ మూలమైన విషయం ఏదో దొరికింది అర్జునుడికి. ఇప్పుడు యోగం అతను మనసు స్థిరమైపోతే నువ్వు యోగాన్ని పొందుతావా అన్నాడు అక్కడ వెనకాల శ్లోకంలో. అందులో ఇతను డౌట్ దొరికిందండి. అంటే ఒక క్వశ్చన్ అడగడానికి టాపిక్ మ్యాటర్ తెలియాలి కదా. అది దాన్ని బీజ రూపంలో అంటే సంక్షిప్తంగా దొరికింది అతనికి. ఆ పొందినటువంటి యోగం అవాప్సిది అంటే ఆ యోగాన్ని పొందుతా ఉన్నావు కదా. యోగం అంటే ఏమన్నారు అక్కడ? ప్రజ్ఞ, మామూలు విస్తారం అంటే ప్రజ్ఞ లభిస్తుంది అన్నారు. ఏమయ్యా ప్రజ్ఞ వచ్చిన తర్వాత వాడు ఎలా ఉంటాడే, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి, వాడి మాటలు ఎలా ఉంటాయి, వాడి గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు అని వెంటనే ఎప్పుడైతే అంటే వెనకాల క్వశ్చన్లో వాడిన ఆఖరి పదము ఆధారంగా పెట్టుకుని ఇక్కడ కొత్త క్వశ్చన్ వేస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఇందాక చెప్పింది ఆఖరి పదం చూసుకోండి. తదా యోగం అవాప్స్యసి అని కృష్ణ పరమాత్మ. అప్పుడు యోగం అంటే ప్రజ్ఞ అని చెప్పారు ఆయన. ఇక్కడ చూడండి ఆఖరి భాష్యంలో చూడండి, వివేక ప్రజ్ఞాం ప్రాప్స్యసి. యోగం అంటే వివేక ప్రజ్ఞ, సమత్వ భావన కాదబ్బాయి. ఆ యోగం వేరు, సమత్వం యోగం వచ్చి అయిపోయింది. ఇక్కడ ఫైనల్ దాని అవుట్పుట్ ఇది. ఈ వివేక ప్రజ్ఞను పొందుతావు. పొందాడయ్యా, పొందినవాడు ఏమవుతాడు తర్వాత అని అనడానికి ఇక్కడ నెక్స్ట్ శ్లోకం అందుకుంటున్నాడు ఇక్కడ అర్జునుడు. ప్రశ్న బీజం ప్రతిలభ్య అంటే అడగడానికి కావాల్సినటువంటి విషయం పొందిన తర్వాత అర్జున వాచ. అర్జునుడు అంటున్నాడు ఏమిటంటే, సరే నువ్వు వివేక ప్రజ్ఞ వస్తుందన్నావు కదా, వచ్చిందయ్యా. వాడి లక్షణాలు ఎవరు చెప్పు నాకు. అంటే ఏ లక్షణాలు ఉంటే వాడికి అది వచ్చినట్టుగానే భావించుకోవచ్చు. లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ అర్జున ఉవాచ. లబ్ధ సమాధి ప్రజ్ఞస్య, సమాధి అంటే చెప్పున్నాం ఇప్పుడే, సమాధి అయితే అని చెప్పున్నాం. ఆ సమాధిలో ప్రజ్ఞ కలిగిన తర్వాత అంటే అచలమైనటువంటి నిశ్చలమైనటువంటి కండిషన్లో అంతఃకరణం వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి వాడి లక్షణములను తెలుసు. బుభుత్స అంటే బోద్ధం, రాసుకోండి. బోద్ధం ఇచ్చా బుభుత్స, ఈ పదం అర్థం రాసుకోండి. తెలుసుకోవాలనే కోరిక. ఇప్పుడు దాహం వేస్తుంది, మంచిగా తాగాలి. పాతుం ఇచ్చా పిపాస, పిపాసగా ఉందంటే మంచిగా తాగాలని ఉంది వాడికి. తెలుసుకోవాలని కోరుకుంది జిజ్ఞాస అంటాం. అది ఎలా వచ్చింది? జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస. ఇక్కడ బుభుత్స అనే మాటకి బోద్ధం ఇచ్చా బుభుత్స, తెలుసుకోవాలని ఉంది. అంటే జిజ్ఞాస లాంటిదే ఈ బుభుత్స అంటే కూడా. అడగడం కోసం ప్రశ్న అడగాలి కదా అని అడగడం కాదు, తెలుసుకోవడం కోసం అడగాలి. టీచర్ని ట్రబుల్ చేయడం కోసం అడగకూడదు, తనకి ఎంత వచ్చిందో ప్రదర్శించుకోసం అడగకూడదు. తెలియని విషయాన్ని అడగాలి. ఇవి మన మర్యాదలు, ఇవన్నీ కూడా సంప్రదాయాలు. అక్కడ అడుగుతున్న ప్రశ్న, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం. ఇప్పుడు పదవిభాగం చూడండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య, అదే ఆర్డర్, అంతే ఇద్దరు లేదు, అన్ని పదాలు విడతీసి ఇచ్చేశాడు. సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీతలో ఒకసారి సంధి ఉంది. కిం ఆసీత వ్రజేత కిం, అదండి. మామూలుగా మనకి పెరిఫెరల్ మీనింగ్, ఎక్స్టర్నల్ మీనింగ్ ఏం కనిపిస్తుంది, విన్న వెంటనే అర్థం వస్తుంది. స్థిత ప్రజ్ఞస్య, ఆ ప్రజ్ఞని పొందిన తర్వాత, ఏ ప్రజ్ఞని? పరమార్థకు సంబంధించిన ప్రజ్ఞని పొందిన తర్వాత
వాడు ఎలా ఉంటాడు అంటే ఓ రమణ మహర్షి అయిన తర్వాత ఎలా ఉంటాడు, ఓ రామకృష్ణ పరమహంస అయిన తర్వాత ఎలా ఉంటాడు, అతను మార్పు ఉందా లేదా, అతను జ్ఞానోదయం ఏదో ఒక క్షణంలో బుద్ధుడు ఉన్నాడు, సిద్ధార్థుడు అతను బయలుదేరాడు, ఏదో ఒక క్షణంలో అతను జ్ఞానం ఆవిష్కరణ అయింది, అప్పటి నుంచి అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే స్థితప్రజ్ఞుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అది అడగడం. ప్రవర్తన అంటే ఏమిటి అంటే ఎలా మాట్లాడతాడు అతను, ఏ భాషలో మాట్లాడతాడు, స్ట్రాంగ్గా మాట్లాడతాడా, మెలోడియస్గా మాట్లాడతాడా, సరళంగా మాట్లాడతాడా, వినయంగా మాట్లాడతాడా, అవివేకంగా మాట్లాడతాడా, వివేకంగా మాట్లాడతాడా అని ఒక అర్థం. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇతని గురించి అది కూడా వస్తుంది. స్థిత ప్రజ్ఞస్య కా భాష, సమాధిస్థస్య ఎటువంటి స్థిత ప్రజ్ఞుడు ఇతను. ఇందాక చెప్పిన సమాధానం ఏదైతే చెప్పాడో ఆ సమాధి స్థితికి చేరిపోయినటువంటి వాడు అప్పుడు స్థిత ప్రజ్ఞుడు అవుతున్నాడు. వాడు ఒకసారి వెళ్ళాడు, ఇంకా సమాధి నిలబడలేదు, ఒక 2 నిమిషాలు పొందాడు, మళ్ళీ జారిపోయాడు, బయటకు పడిపోయాడు. అప్పుడు ఇంకా అతని ప్రజ్ఞ వచ్చింది కానీ స్థితం కాలేదు, నిలబడలేదు, నిలకడలేదు అతని ప్రజ్ఞకి. అంటే అందులోనే ఉండిపోవడం చేతనైనటువంటి వాడు, ఇంకా అందులో మళ్ళీ జారి పతనం అవనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు. అలానే స్థిత ధీ, ఇందాక ధీ అంటే బుద్ధి అని చెప్పాను, గుర్తెట్టుకోండి. ధీ అంటే మన ధీ యోజోన ప్రచోదయాత్, మనకి గాయత్రి మంత్రం. స్థిత ధీహి, ధీ అంటే బుద్ధి, బుద్ధి ఏమైపోయింది, స్థితం అయిపోయింది, అచలం అయిపోయింది. ఇక్కడికి ఇందాక చెప్పిన దానికి అచలా బుద్ధి అన్న మాటకి పర్యాయ పదం స్థిత ధీహి. అతను కిం ప్రభాషేత, భాషేత అంటే ఏం మాట్లాడతాడు, ప్రభాషేత అంటే ఎవరితో 10 మందిలో ఉపన్యాసం చెప్తున్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, ఆయన మాట్లాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత ప్రతి అక్షరం ఎంత జాగ్రత్తగా వినాలి మనం అసలు. అలాంటి వాడు ఎలా మాట్లాడతాడు ఆయన. కిం ఆసీత, ఎక్కడ ఉంటాడు ఆయన, ఎక్కడ కూర్చుంటూ ఉంటాడు, ఎక్కడ వెడుతూ ఉంటాడు ఆయన. కిం వ్రజేత, వ్రజనం అంటే ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎక్కడ వెడుతూ ఉంటాడు ఆయన, ఎక్కడ కూర్చుంటాడు అంటే మరి ఎక్కడ ఉంటాడు అంటుంటాం, ఎక్కడ ఉంటాడంటే కూర్చున్నా వెళ్ళినా అన్నింటినీ సరిపోతుంది. ఇది మామూలుగా భాష్యార్థం కాదు. దీని భాష్యం కూడా చిన్న సంక్షిప్తంగా చూద్దాం. చూడండి. స్థిత ప్రతిష్ఠిత అహం అస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ యస్య సహా స్థిత ప్రజ్ఞ తస్య కా భాష, కిం తస్య భాషణం, వచనం, కథం అసౌ పరై భాష్యతే. మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడతాడు ఇతను, మిగతా వాళ్ళ చేతి ఎలా మిగతా వాళ్ళు ఇతనితో ఎలా మాట్లాడతారు. సమాధిస్థస్య సమాధౌ స్థితస్య కేశవ స్థితధీః స్థితప్రజ్ఞ స్వయం వా కిం ప్రభాషేత, కిం ఆసీత, వ్రజేత కిం ఆసనం వ్రజనం వా తస్య కథం ఇత్యర్థః స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన పృచ్యతే అని ఈ రకంగా ఉండేటటువంటి మనకి అర్థాలతోటి ఈ భాష అవుతుంది. ఇంకెక్కడి నుంచి కొంచెం వివరంగా మళ్ళీ క్లాసు చెప్పుకుందాం. ఇక్కడ కాపుకుందాం, ఇవాళకి టైం అయింది, కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రతి అక్షరం మళ్ళీ మనం వివరించుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.